డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. ఏదైనా మంచి స్టోరీ చెప్పండి రమ్మగారు. 2 భాగాలు కథ చెప్దామా? సూపర్. సరే, ఎవరిది తీసుకుంటున్నారు, ఏమిటి? అదే చెప్తాను. ఈ కథకు ఒక పూర్వగాథ చెప్పాలి. ఆ, మొన్న సాయంత్రం మెసెంజర్లో ఒక అతను మెసేజ్ చేశాడు నాకు. మీతో సింగర్ ఎస్ జానకి గారు మాట్లాడాలనుకుంటున్నారు, మిమ్మల్ని చాలా ప్రైజ్ చేస్తున్నారు, మీరు నెంబర్ ఇస్తారా అని. ఆయన ఎవరు ఏమిటి అని కనుక్కున్నాను. మా జానకి గారి పేజ్, యూట్యూబ్ ఛానల్ మెయింటైన్ చేస్తాడు అతను. ఓకే. ఫారిన్లో ఎక్కడో ఉంటారు. ఆవిడ అడిగారు, మీ నెంబర్ ఇవ్వండి అంటే, సరే నేను నా నెంబర్ ఇచ్చా, పెద్దవారు కదా నేనే మాట్లాడతానులేండి అని చెప్పాను. మామూలుగా నాకు సింగర్ జానకి గారు చాలా ఇష్టం. లేడీ సింగర్స్ ఎవరి ఇష్టము అని అడిగితే బాలుగారితో పాటు జానకి గారి పేరే చెప్తా. ఓకే. ఆవిడ మాట్లాడినా కూడా భలే ఇష్టం నాకు. అయితే కొంచెం ఎక్సైటింగ్గానే ఉండింది. పొద్దున్న రాత్రి మాట్లాడడం ఎందుకులే, రేపు పొద్దున్న మాట్లాడతాను అన్న. మర్నాడు పొద్దున్న నేను దేవుడి దగ్గర కూర్చున్నాక అప్పుడు ఫోన్ కాల్స్ చూసుకుంటా. నాకంటే ముందు ఆవిడే ఫోన్ చేసేసారు. ఆవిడ కూడా ఎక్సైట్మెంట్ నాతో మాట్లాడాలని. నా కథలు చాలా ఇష్టమట ఆవిడకి. పొద్దునుంచి సాయంత్రం దాకా కథలే వింటున్నానన్నారు. ఎన్ని కబుర్లు చెప్పారో, ఆ కథ ఈ కథ అని, ఫలానా కథ నచ్చింది, ఆ విషయం చాలా నచ్చింది, నువ్వెంతో బాగా చెప్తున్నావు అని గూస్ బంప్స్ వచ్చినాయి అనమాట నాకు. మల్లాది గారు మాట్లాడితే చెప్పాను నేను, అలాగే వచ్చినాయి. అదే చెప్పాను ఆవిడకి, నాకు గూస్ బంప్స్ వస్తున్నాయి, అసలు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నానో నేను అనిపించింది. జీవన సాఫల్యం అంటుంటారు చూడు జయ, మన జన్మ సార్థకం అయిపోయింది అని. అంతే. ఇంకా నేను ఎవరెవరి పెద్దవాళ్ళ దగ్గర నుంచి నువ్వు చెప్పింది నాకు నచ్చింది అని అనిపించుకోగలను. శబాష్, వెరీ గుడ్ అనుకున్నాను అనమాట. అయితే ఆవిడ బోల్డని కబుర్లు చెప్తూ ఆవిడ ఏం చెప్పారంటే, ఆవిడకి చాలా ఇష్టం అట చిన్నప్పటి నుంచి స్టోరీస్ అంటే, కథలు ఇష్టం. అయితే వాళ్ళ అక్కయ్య ఒక ఆవిడ వంటింట్లో మొత్తం పనంతా చేసి అప్పుడు నేను నీకు కథ చెప్తానని చెప్పేవారు కథలు. చిన్నప్పటి నుంచి ఆవిడకి రాధక్కయ్య అని చెప్పారు, ఆవిడ చెప్పేవారు కథలు అని చెప్పి, కొన్ని కథలు చెప్తానులే నీకు అన్నారు. ఒక 2 కథలు నేను చెప్పిన లాంటివే కొంచెం డిఫరెంట్ వెర్షన్ 2 స్టోరీస్ చెప్పారు, నాకు రికార్డ్ చేసి ఇచ్చారు. అబ్బాబ్బా. అక్కడి నుంచి 3వది ఒక పెద్ద కథ ఒకటి ఆవిడ రికార్డ్ చేసి మెల్లిగా చెప్పి, ఒక 20 minutes పైన ఉంది అది. నిదానంగా కథ చెప్పి 2 ఫోటోలు కూడా యాడ్ చేసి అది పంపించారు నాకు. సూపర్. నువ్వు చెప్పు అంటే, నువ్వంటే నాకు చాలా ఇష్టం అని చెప్పు, నా కథ అని చెప్పక్కర్లేదులే అని చెప్పారు. కానీ నేను ఆవిడ పేరు కూడా చెప్పదలుచుకున్నా. ఈ కథని ఆవిడ చెప్పారు నాకు. ఓకే. పులిరాజు కథ. ఇది నేను ఇలాంటి ఒక కథని చందమామలో చదివిన జ్ఞాపకం ఉంది నాకు. అందులో ఏదో వికృత రూపం ఉన్న రాజకుమారుడి కథ అది. అదే అలాంటిదే ఇంచుమించుగా ఈ కథలో కూడా కనిపిస్తుంది అనమాట. ఎంత ఓపిక్గా చెప్పారో. 4 ఏళ్ల నుంచి ఆవిడ ఇంచుమించు రిటైర్ అయిపోయారు. సంగీతాలు పాడడం, సినిమా పాటలు ఏం లేవు. మీకు అంత ఖాళీ ఎక్కడుంటుంది అని అడిగా నేను. మీకు సంగీతమో సాధనమో ఏవో ఉంటాయి కదా, ఏమీ లేవు, పెద్దదాన్ని అయిపోయాను కదా. ఆవిడ నవ్వుతారు అన్నిటికీ, ఆవిడే నవ్వేస్తూ ఉంటారు, మాట్లాడేటప్పుడు మధ్య మధ్యలో నవ్వుతూ ఉంటారు అనమాట. ముసిలిదాన్ని అయిపోయాను, ఇంకా ఎందుకు ఇవన్నీ అని మానేశాను, ప్రశాంతంగా ఉంటున్నా, చక్కగా నీ కథలు చాలా బాగా ఉపయోగపడుతున్నాయి, నాకు అసలే పిచ్చి, ఖలీఫా కథలు 3 భాగాలే వచ్చినాయి, 4వ భాగం రాలేదు ఇంకా అని చెప్పారు. దానికోసం అంత వెయిట్ చేస్తున్నారు అనమాట, చిన్నపిల్లల్లాగా వింటున్నారు కథలు. సరే, ఆవిడ చెప్పిన ఈ పులిరాజు కథని చెప్తాం ఇవాళ. తప్పకుండా. పూర్వం ఒక అడవికి దగ్గరలో ఉన్న ఒక చిన్న నిరుపేద కుటుంబం ఉండేది. అడవికి దగ్గరలో ఉంది వాళ్ళ ఇల్లు. చాలా చిన్న పాక. ఆ భార్య భర్త, వాళ్ళకి 6 ఆడపిల్లలు. 6 పిల్లలు. ఆ తిండికి బట్టకి ఏమీ లేవు వాళ్ళ దగ్గర. బట్టలు చింకి పాతలు కట్టుకునేవారు. ఆయన పోయి అట్లా ఇట్లా తిరిగి ఏవో 2 కట్టెలు కొట్టుకొచ్చి ఆ కట్టెలు ఊళ్ళోకి వెళ్ళి అమ్మి వచ్చిన పావలా 10 పైసలు అర్ధనాతోటి, ఆ రోజుల్లో అవే కదా, రూపాయలు లేని రోజులు, ఎట్లో గట్లా పిల్లలకి పొట్ట నింపేవారు అర్ధాకలతోటి. పెద్ద ఏమీ లేదు. ఎప్పుడైనా ఎవరైనా యాయవారం వెళ్తే ఎవరైనా ఏదైనా కాస్త మంచి వస్తువులు, తీపి వస్తువులు ఇస్తే అవి ఆ పిల్లలు తినేవాళ్ళు. ఎట్లా అసలు ఎంత కష్టంగానో జీవితాలు లాగుతుంటే వాళ్ళకి ఇంకా పెళ్ళిళ్ళు, పేరెంటాలు ఏం చేస్తారు? అవును, చాలా దిగులుగా, కష్టంగా, బాధగా అలా నడుస్తూ ఉండేవి. పిల్లలు ఎప్పుడూ దుఃఖంగానే ఉండేవారు. ఎదిగిన పిల్లలుగా ఉండేవాళ్ళు కాదు, సామాన్యంగా ఉండేవాళ్ళు. పిల్లలు అందంగా ఉండేవాళ్ళు కానీ
ఏవి ఇంకా ఎదుగుబదుగు లేదనమాట, బక్కగా సామాన్యంగా ఉండేవాళ్ళు. ఈ రోజులు ఇలా గడుస్తుంటే ఒకసారి ఏమైందట, ఆవిడ ఏం చేసేదట, బయట అడవికి దగ్గరలో ఉన్నారు కదా, గడ్డి బాగా ఉంటే ఆ గడ్డి కోసుకొచ్చి శుభ్రంగా అంత రుబ్బి అన్ని బియ్యం కలిపి రుబ్బేసి అట్లు పోసిచ్చేది. అట్లల్లే పోసిచ్చేది. ఏముంది, పొయ్యిలో పుల్లలు ఉండేవి, ఓ రాయి పెట్టినా పెనంగా ఉంటుంది, ఆ పోసిచ్చేది. ఆ పోసిస్తే పిల్లలు బయట కూర్చొని తింటుంటే కాకులు ఎత్తుకుపోయినాయి. అట్లని పిల్లలంతా లబోదిబోమని అరిచేట, కాకులు ఎత్తుకుపోయినాయి, లేకుండా పోయింది, ఇది పోయింది, అది పోయిందని అరిచేసరికల్లా ఆవిడ చిచ్చి ఏం బతుకులు ఇవి, పిల్లలు కనీసం తిండి కాదు కదా, ఇట ఏదైనా చేసి పెట్టేందుకు కూడా గతి లేకుండా పోయింది. పాడు పిల్లలు, ఇంతమంది పిల్లలు పుట్టుకొచ్చారు, ఏ పూలో సింహం వస్తే దాని మొహాన్ని పారేస్తాను ఈ పిల్లల్ని, కనీసం దాని పొట్టైనా నిండుతుంది, ఏ పూలేదాన్ని కొట్టేస్తాను అని గట్టిగా ఆవిడ ఏడ్చుకుంటూ తిట్టుకుంటుందట. ఆ దారినే ఒక పులి వెళ్తుంది, అడవికి దగ్గరలో కాదు వీళ్ళుంది. అదేం చేస్తుంది, పులి లోపలికి నడిచి వచ్చింది. హడిలిపోయారు వీళ్ళు, భయపడిపోయి పరిగెత్తారు ఇంట్లోకి. వాళ్ళ ఇల్లు ఎంత, అది 2 గదుల ఇల్లు, ఓ వెనకాలకో వంటగది, ముందుకో పంచ, వాకిట్లో కూర్చున్న పిల్లలు పొలోమని పరిగెత్తారు ఆడపిల్లలంతా. తల్లి హడిలిపోయింది. పులిని చూసి ఏం చేయాలో తెలియలే. పులి పీక్కు తింటాను కూడా, వీళ్ళేం కడలున్న మనుషులు కాదు. అక్కడి నుంచి పులి నువ్వేమిటో ఇస్తానన్నావే అని మనిషి గొంతుతోటి మాట్లాడింది. మాట్లాడేసరికల్లా ఆవిడేమంది, నేనేదో మాట వరుసకు అన్నాను, నేను సీరియస్గా అనలా, మాట వరుసకు అన్నది. మాట వరుసకి ఏమిటి, నువ్వు మాట ఇచ్చావు, పులి వస్తే దాన్ని ఏదాన్ని కొడతానండవు, నేను వచ్చా కదా, వచ్చా కాబట్టి ఇచ్చేయాల్సిందే. అందరినీ తలా ఒక దెబ్బ కొట్టమన్నావా, నాకు ఇస్తానన్న ప్రామిస్ నిలబెట్టుకుని ఓ పిల్లని నాకు ఇస్తావా? అయ్యో అనేసరికి ఇవిడ బిక్క చచ్చిపోయింది పాపం బ్రాహ్మణ ఆవిడ. సరే ఏమంది, పిల్లలందరికీ తలా ఒక దెబ్బ తగిలితే, అందు బదులు ఓ పిల్లని వదిలేస్తే కనీసం ఒక 2 అట్లయినా మిగులుతాయి. ఏదో పిల్లని తీసుకెళ్ళి బాబాబు మిగిలిన పిల్లల్ని ఏం చేయబాక, వీళ్ళకి వైద్యాలు గిజ్జాలు నేను చేయించుకోలేను అనేసరికి సరే ఆ పిల్లలందరూ చూసింది పులి. ఆ పిల్లల్లో ఆఖరి పిల్ల సన్నగా రేవటలే, 14 ఏళ్ళది, ముక్కు మొహం ముచ్చటగా బాగుంటాయి, సన్నపిల్ల. సరే ఈ చిన్నపిల్లని ఇవ్వమని అనేసరికల్లా అందరూ ఏడ్చారు. అయ్యో అయ్యో చిన్నపిల్లని ఇచ్చేస్తావా అని ఏడ్చారు. ఆ చిన్నపిల్లకు కూడా విసుగు పుట్టింది. ఇందాక పాపం అట్లు తింటుంటే కాకెత్తుపోయింది అట్లని. పోన్లేమ్మా ఇచ్చేసేయి, ఆ పులితో వెళ్ళిపోతాలే, తినేస్తే తినేసిందిలే అని అనేసరికి పులి అంది, నేనేం తినేను, పెళ్లి చేసుకుంటా, తిన్ను, నాకు పెళ్ళం కావాలి, మాకు బోళ్ళంత పనులున్నాయి అక్కడ ఇంటి దగ్గర, మా ఇంటి దగ్గర పనులన్నీ చేసి పెట్టేందుకు ఒక పిల్ల కావాలి, నీ అంతటి నువ్వే కదా ఇస్తానన్నావు, నేనేమైనా వచ్చానా మీ ఇంటికి? అదే కదా, నువ్వే ఇస్తానన్నావు కాదు మరి, అందుకని ఇచ్చేసేయి, పిల్లని పెళ్లి చేసుకుంటానంటే పులి పిల్లని పెళ్లి చేసుకోవటం ఏమిటో అర్థమై చావదు వీళ్ళకి. సరే వెళ్దాం పద వెళ్ళిపోదాం, మన ఇంటికి వెళ్ళి అక్కడ ఇంటికి వెళ్ళాక పెళ్లి చేసుకుందాం. పిల్ల ఏడ్చుకుంటూ బయలుదేరింది. వీళ్ళంతా కూడా ఏడుస్తూ సాగనంపారు. ఏం చేస్తారు, సరే పెళ్లి చేసుకుంటానంటోంది, తినేదు చంపేయదు, పోనీళ్ళు అంతవరకు. పైగా పులి ఏం చెప్పిందంటే, నువ్వేం బెంగపెట్టుకోవద్దు, మీ ఇంటి దగ్గర అంటే తిండి తిప్పలు లేవు, మా ఇంటికి వెళ్ళే దారంతా పళ్ళే, హాయిగా మీ పిల్ల పళ్ళు తింటుంది, కావాల్సింది వండుకుని తింటుంది, అన్నీ ఉన్నాయి మా ఇంట్లో. పులి ఇంట్లో ఏముంటాయి, వీళ్ళు అదేదో చెప్తోంది, సరేనని పంపించారు. సరే పులి ఏం చేసింది, ఆ పిల్లని వెంబడి పెట్టుకుని నడవటం మొదలుపెట్టింది. మధ్యదారిలో ఎన్ని పళ్ళ చెట్లో కనిపించాయి. పులి చెప్పింది, ఆ చెట్టు ఎక్కి ఆ పళ్ళు కోసుకుని తిను, నీకు ఆకలిస్తుంటే అంటే. పిల్లకి ఆకలి ఎందుకేదు, పాపం అట్లు పోస్తే కాకులు తినేసినాయి. మెల్లిగా ఆ చెట్టు ఈ చెట్టు ఎక్కి 4 ఏవో పళ్ళు తుంపుకుని తిన్నది. భయం పోయింది, పులి మీద ముట్టుకుంటే అదేమంటలా. దాని పక్కనే నడుచుకుంటూ వెళ్తే వెళ్ళగా అసలు ఎట్లాంటి అడవి అంటే, ఆ లోపలికి వెళ్తుంటే వీళ్ళకి తమ ఇంటి చుట్టుపక్కల ఉన్న అడవే తెలుసు, నాన్న పుల్లలు ఏరుకొస్తాడు ఆ మాత్రమే తెలుసు. ఇది ఇంకా డీప్ ఫారెస్ట్లోకి తీసుకెళ్ళిపోయింది. ఎట్లా ఉన్నాయంటే, దానిమ్మ పళ్ళు ఇట్లా పగిలి పళ్ళు ఓపెన్గా కోసుకుని తిన్నన్ని దానిమ్మ పళ్ళు, కొన్ని చోట్ల కెంపుల కాయలు కాసినాయి, కెంపులు అందులోంచి రాలి పడుతూ. ఇక అసలు ఎంత బాగున్నాయో, బ్రహ్మాండమైన తోటల్లే ఉంది అది. చూడ్డానికి 2 కళ్ళు చాలటాలు, అన్నీ చెట్లు పొదలు, ఘుమఘుమలాడుతూ వాసనలు, వాటి నిండా పిట్టలు.
అక్కడక్కడ ఎగురుతూ లేళ్ళు. ఈ పిల్లకి అర్థంగా ఏమిటి లేళ్ళు దుప్పులు ఉన్నాయి, ఇది పులి మొహాన్ని తినేదు వాటన్నిటిని. కుందేళ్ళు కూడా కనపడుతున్నాయి. పులి తినకుండా ఎలా ఉందో ఈ పిల్లకి అర్థం కాదు. సరే వెళ్ళగా వెళ్ళగా ఆ పెద్ద పురాతనంగా ఉన్నాయి తోటలాగా ఉన్న దాని లోపల బ్రహ్మాండమైన భవనం ఒకటి ఉంది. ఆ భవనంలోకి వెళ్ళేసరికల్లా ఎన్ని సామాన్లు దాని నిండా. భవనం ఏంటి పులికి ఎందుకు ఉంటుంది? పిల్లకి అంత ఊహన్న పిల్ల కాదు కానీ దాన్ని 14 ఏళ్ల పిల్లకి ఆ మాత్రం తెలుస్తుంది కదా. ఇంటి నిండా సామాన్లు, సోఫాలు, కుర్చీలు. పిట్ట పురుగు మనిషి అన్నవాడు లేడు కానీ శుభ్రంగా ఉంది. లోపలికి వెళ్ళింది. వంట ఇంట్లో ఎన్ని భక్ష్యాలు ఉన్నాయో. సరే సామాన్లు ఉన్నాయి, అన్నం వండుకుని తిను అని చెప్పి అన్నం వండుకుని తినేసింది. దారిలో తిన్న పళ్ళు దారిలోనే అరిగిపోయినాయి. దానికి బ్రహ్మాండంగా ఆకలిస్తోంది. కాస్త అన్నం పొయ్యి వెలిగించుకుని పొయ్యి వెలిగించే సామాన్లు అన్నీ కనపడుతున్నాయి. అన్నం వండుకుని తిన్నది సుష్టుగా. అక్కడి నుంచి పోయి పడుకుంటావా అని అడిగితే పడుకుంటాను. ఈ పడుకోవడానికి వెళ్ళేసరికల్లా ఒక పెద్ద మంచం, బ్రహ్మాండమైన పరుపు, హంసతూలికా తల్పంలాగా ఉంది. ఎంత పెద్ద మంచమో. చీకటి పడింది. నిద్ర వచ్చేస్తోంది పిల్లకి. నడిచిందా రోడ్డంతా. పైగా ఆ రోజులు ఏమిటి మనకు మళ్ళీ 12ంటికి పడుకునే వాళ్ళు ఎవరు 7ంటికల్లా పడుకుంటారు. అన్నం వండుకుని తినేసింది కదా. సాయంకాలం రాగానే కళ్ళు కూరిపోతున్నాయి. ఆ మంచం మీద కూర్చుంది. మంచానికి కొంచెం తలవాల్చి నిద్రపోదామనుకుంటే పులి కాస్త వెళ్ళిపోయింది. అది ఎక్కడ పడుకుంటుందో చూద్దామని ఉంది దీనికి, కానీ నిద్ర రాలేదు. నిద్ర చూడలేకపోయింది. నిద్ర వస్తోంది, భయం వేస్తోంది, 2 రకాలుగానే ఉంది. ఇంతలో ఏమైంది, ఎవరివో కాళ్ళ చప్పుడు వినపడింది. పులికి కాళ్ళ చప్పుడు ఉండదు, అది మెత్తగా నడుస్తుంది. పంజా కదా మెత్తగా ఉంటుంది. నేల మీద నడిచినా మనకు మళ్ళీ దబ్బు దబ్బు చప్పుడు రాదు. కదలటం బరువుగా కదులుతుంది, మూత మాత్రం ఉండదు. పిల్లి నడిచినా కూడా కదా. అయితే ఏమైంది, చెప్పుల శబ్దం, మనిషి నడుస్తున్న శబ్దం వినపడేసరికి హడిలిపోయింది పిల్ల. ఎవరో వచ్చేసారు. లేచి చూద్దును కదా, ఒక అబ్బాయి ఆ కుర్రాడు కనపడుతున్నాడు. ఎంత అందంగా ఉన్నాడు, ఒక రాజకుమారుడు లాంటి వాడు లోపలికి వచ్చాడు. అమ్మాయి నిర్ఘాంతపోయింది. ఎవరు నువ్వు అనేసరికి రాజకుమారుణ్ణి అన్నాడు. ఈ గొంతు ఇందాక విన్న గొంతే, పులి గొంతు. ఈ పిల్ల ఆశ్చర్యపోయింది. నువ్వు ఇందాక నేను వచ్చినప్పుడు లేవే, సామాన్లు కూడా ఏం లేవు నీవి, నువ్వు ఎలా వచ్చావు అని అడిగితే నేను నీతో పాటే నడిచొచ్చాను అనేసరికి ఆశ్చర్యం వేసింది. అవునా అంటే అవును, నేను నిన్ను చూడలేదే అని. ఎందుకు చూడలేదు నువ్వు? నా పక్కనే కదా నువ్వు నన్ను నడిచావు, నా మీద చెయ్యేసావు నువ్వు అంటాడు. పిల్లకి ఏమీ అర్థం కాలేదు. నేను ఎక్కడ నడిచాను, మనిషిని చూశానా నేను? అడవిలో ఒక్క పిట్ట పురుగు లేదే, లేళ్ళు కుందేళ్ళు కనపడుతున్నాయి కానీ వీడు వాడే పులేనేమో అని అనుమానం రాదు. గెస్ చేయలా. పక్కపక్క నవ్వాడు. నవ్వితే ఆ గొంతు సేమ్ పులి గొంతులాగానే ఉంది. ఈ అమ్మాయి నిజం చెప్పు, నేను ఒక్క మనిషిని కూడా చూడలేదు. దారిలో ఈ ఇల్లంతా తిరిగాను, ఇంట్లో ఎవరు లేరు, ఇంత పెద్ద కోటలాగా ఉంది. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, నా పులేది అని అడిగింది. అప్పుడు ఆ కుర్రాడు చెప్పాడు, నేనే నీ పులిని. పగలల్లా పులిగా ఉండి రాత్రిపూట మనిషిగా మారిపోతాను నేను అని చెప్పి, ఆ అమ్మాయి వంట చేసింది కదా, ఇద్దరికి వంట చెయ్యి అని చెప్పింది పులి. ఓహో, పిల్ల ఎక్కువే వండింది అన్నం. పోయి అక్కడ కూర్చుని అన్నం పెట్టు నాకు అని అన్నం పెట్టించుకుని తిన్నాడు. తిన్నాక ఏం చెప్పాడంటే, ఇది వరకు ఇది మా పాత కోట, నేను ఒక రాజకుమారుణ్ణి, మా అమ్మ నాన్న ఉండేవారు. అయితే మా అమ్మ నాన్న ఉండగానే మేము ఈ అడవిలోకి ఈ మా పురాతన కోటను చూడడానికి వస్తూ ఉండేవాళ్ళం. ఇక్కడ ఒక మహర్షి తపస్సు చేసుకునేవాడు. మా అమ్మ నేను కొంచెం పెద్దవాళ్ళు అయ్యాక చనిపోయింది. నా తండ్రి కూడా కొంచెం అనారోగ్యంగానే ఉన్నాడు. కానీ మేము ఒకసారి ఇక్కడికి వచ్చినప్పుడు ఒక ముని తపస్సు చేసుకుంటున్న మునిని చూసి నేను ఆయన ఎంతసేపటికి కళ్ళు తెరవలేదని బెదిరించాను బాగా. అయినా కూడా ఆయన ఏమే కదల, పిలిచినా చప్పట్లు కొట్టినా అటు ఇటు చేసినా కదలకపోయేసరికల్లా నేను పెద్ద పులిలాగా గాండ్రించాను. ఆ గాండ్రింపుకి ఆయనకి మెలకు వచ్చింది. మా తపస్సుల నుంచి బయటకు వచ్చి, మనిషివి ఇతరులు తపస్సు చేసుకుంటూ ఉంటే ఇట్లా చేస్తావా? రాజకుమారుడివి, ఋషుల తపస్సుని నువ్వు కదా కాపాడాలి. రాజన్నవాడు
ఋషిని మునిని బ్రాహ్మణుని కాపాడాలి. నువ్వు ఒక తపస్సు చేసుకుంటున్న వాడిని చూసి బెదిరించి ఇంత పిచ్చి వేషాలు వేశావు. నువ్వు పులి రూపంతో నన్ను బెదిరించాలనుకున్నావు, పులి కంఠంతో పులిగా మారిపోమని శపించాడు. ఓహో. మా నాన్న పరిపరి విధాలుగా ప్రార్థించినా ఆయన కరగల. కరకపోయేసరికి ఇక ఏం చేస్తాను, నేను పులైపోయాను. పులైపోయితే ఇక మా నాన్న విపరీతంగా ఏడ్చాడు, దుఃఖించాడు. నన్ను తీసుకుని వెళ్ళలేకపోయాడు వెనక్కి. నన్ను వెనక్కి తీసుకెళ్ళిపోయాడు. ఎట్లా ఈ పులిగా ఉన్నవాడిని ఎట్లా తీసుకెళ్తాడు? జనావాసాలకు తీసుకెళ్ళలేదు. అయితే ఊరికి వెళ్ళిపోయి మా రాజగురువు వాళ్ళందరితోటి కొంత మాట్లాడుకొని ఏం చేయాలి అంటే ఈ ఋషినే మళ్ళీ ప్రార్థించమంటే మా నాన్నే కొంతకాలం ఇక్కడ నన్ను పక్కన పెట్టుకుని తపస్సు చేశాడు. చేస్తే ఆయన ఏమన్నాడంటే, సరే ఒక వెసులుబాటు ఇస్తా, పగలు పులిగా ఉంటాడు, రాత్రి మనిషిగా మారతాడు. అదైనా ఎట్లా కుదురుతుంది రాజకుమారుడికి? శాప విమోచనం ఇవ్వమని నేను ఆహారం మానేసి ఆయన్ని చాలా బతిమలాడాను. అప్పుడు ఆయన నాకు ఒక సలహా చెప్పాడు. ఒక విషయం. ఇంకా అడవిలోకి లోపలికి ఎక్కడికో వెళ్తే వింధ్యాటవిలో ఒక పెద్ద అమ్మవారి దేవాలయం ఉంది. ఆ అమ్మవారి దేవాలయంలో అమ్మవారికి కూర్చున్న విగ్రహం అది. ఆ పాదాలకి కడియాలు ఉంటాయి. ఆ కడియాల వెనకాల, కడియాల కింద, కనపడే కడియాల కింద 48 రోజులు పూజ చేసిన వాడికి ఒక సన్నటి సహజ కడియం కనపడుతుంది. ఎవడైతే 48 రోజులు క్రమం తప్పకుండా పూజ చేస్తాడో అక్కడే కూర్చొని వాడికి మాత్రమే కనిపిస్తుంది. అది అమ్మవారి సహజ కడియం, ఆమె శరీరం మీదది. అది విగ్రహం, ఆమె సొంత కడియం అక్కడ పెట్టింది. అది 48 రోజులు పూజ చేసిన వాడికే కనపడుతుంది. ఆ కడియాలు తీసుకుని నీ భార్య కాళ్ళకి గనక పెడితే నీకు ఈ శాప విమోచనం జరుగుతుంది అని చెప్పాడు. ఇప్పుడు భార్య ఎక్కడి నుంచి వస్తుంది? భార్యతో సహా వెళ్ళి పూజ చేయాలి, భార్యకి పెట్టాలి ఆ కడియాలు. నేనేమో పులిని. అందుకని తర్వాత కాలక్రమంలో మా నాన్నగారు మరణించారు. నేను ఇక మా రాజ్యాన్ని వదిలిపెట్టేశాను. ఈ పాత కోటలోనే ఉంటున్నాను. ఇక్కడికి ఎవ్వరూ రారు. రాత్రిళ్ళు నేను మనిషిగా మారంగానే కోటంతా శుభ్రం చేసుకుంటా. పగలు పులిగా తిరుగుతూ ఎక్కడైనా నన్ను పెళ్లి చేసుకునే అమ్మాయి ఉందేమని వెతుక్కుంటూ వచ్చాను. అనుకోకుండా మీ అమ్మేమో నేను నాకు ఇచ్చేస్తానని చెప్పింది. అందుకని నేను నిన్ను పెళ్లి చేసుకుందామనుకు తీసుకొచ్చాను. నేను రాజకుమారుడిగా మారిపోతా. ఈ సంపద అంతా మందేనంటే కోట నిండా సంపదే. వజ్రాలు, రత్నాలు, వైఢూర్యాలు, వెనకాల పెద్ద పెద్ద దిగుడు బావులు, చాలా పెద్ద కోట. ఆ కోట మొత్తానికి వీడొక్కడే ఉన్నాడు. సరే అమ్మాయి ఒప్పుకుంది. రేపొద్దున మనం పెళ్లి చేసుకుందాం. అందరూ రేపొద్దున ఎట్లా చేసుకుంటారు? తెల్లవారేసరికి పులైపోతారు. సరే 2-3 రోజులాగి పెళ్లి చేసుకుని అప్పుడు మనం ఆ అమ్మవారి దేవాలయం వెతకడానికి వెళ్దాం అనుకున్నారు. తర్వాత పెళ్లి చేసుకుంటారు. పెళ్లి చేసుకున్న తర్వాత వీళ్ళిద్దరూ ఎట్లా ఆ దేవాలయాన్ని వెతుకుతారు, ఈ శాప విమోచనం ఎలా అయిందో మనం వచ్చే భాగంలో తెలుసుకుందాం. తప్పకుండా. నమస్తే. నమస్తే.